ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభుని స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియ్యను. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. అనారోగ్యంతో బాధపడుతూ స్వస్థత లేకుండా హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి నేరసిల్లి ఈ రోగం నాకు తగ్గదేమో అనుకుంటున్న వారికి వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరునుగాక. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించండి నాయన. వారి ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న నీ కాపుదల భద్రతలో ఉంచు. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుండి సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. కృంగిన వారిని లేవనెత్తండి. బలహీనలకు బలం దయచేయండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి. అప్పులు, ఆర్థిక సమస్యలను తీర్చండి. నెమ్మదిని, శాంతిని దయచేయండి ప్రభా. తండ్రి, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో చదవబడినటువంటి ఈ వాగ్దానం నాయన ప్రతి వారి జీవితంలో నెరవేరినట్లుగా బలహీనలకు బలములు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలను సమకూర్చి వివాహాలు జరిగించండి ప్రభా. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి. అప్పుల, ఆర్థిక సమస్యల నుండి విడిపించండి నా తండ్రి. నీవే కృపతో నిమ్మని కాపాడమని ప్రార్థిస్తున్నా. దేశాన్ని రక్షించండి. నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యల్ని దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేయండి. కృపలో వర్ధల చేసి కాపాడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.